హిందూ సంస్కృతంలో ఆవుకు ఆహారం పెట్టడం ఒక ఆధ్యాత్మిక పరిష్కారం. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల బృహస్పతి ప్రభావం బలపడుతుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి. హిందూ సంస్కృతిలో ఆవును తల్లిగా భావించాలి. మన పూర్వీకులు ఆవులకు మేత పెట్టే సాంప్రదాయాన్ని కూడా అనుసరించారు. ఈ ఆచారాన్ని ఇప్పటికీ కూడా చాలా చోట్ల పాటిస్తూ ఉంటారు భక్తులందరూ కూడా. ఇది కేవలం ఒక సాంప్రదాయం కాదు, ఇది ఒక సమర్థమైనవంతంగా పనిచేసే ఆధ్యాత్మిక పరిహారం. ఆవులను ఎక్కడైతే పెంచుతారో అక్కడ శాంతి, ఆనందం, లక్ష్మీ రూపం కూడా ఉంటుందని నమ్మాలి. ప్రతిరోజు ఆవుకు ఆహారం ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రంలో ఆవు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. ఇది జ్ఞానం, సంపద, ఆనందానికి చిహ్నం. ఆవుకు ఆహారం నైవేద్యం పెట్టడం వల్ల గురు ప్రభావం బలపడుతుంది. ఇది ఆ ఇంట్లో మంచి ప్రభావాలకు దారితీస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కూడా కలుగుతుంది. గురువారం లేదా అమావాస్య వంటి శుభ సందర్భాల్లో ఆవుకు పచ్చిమేత తినిపించడం వల్ల శరీర శక్తి పెరుగుతుంది. దీని ద్వారా మీరు మనశ్శాంతిని కూడా పొందుతారు. ఆవుకు ఆహారం పెట్టడం ఒక పవిత్రమైన ఆచారం. దీనిని ఆచరించడం ద్వారా గత జన్మల్లో చేసిన తప్పులు ప్రస్తుత జన్మలో తలెత్తే ప్రతికూలత తగ్గుతాయి. జీవితంలో మంచి మార్పులు కూడా వస్తాయి. ఆవుకు ప్రేమతో ఆహారం పెట్టడం వల్ల ఆ ఇంట్లో బంధం, అనురాగం పెరుగుతాయి. ఇంట్లో తరచుగా గొడవలు సంభవిస్తే ఈ పరిష్కారం చాలా మంచిది. ఇది ఆ కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. బృహస్పతి బలహీనంగా ఉన్నా లేదా జాతకంలో శని ప్రభావంతో ఉన్నవారు ఆవుకు నీరు, బెల్లం, పచ్చిమేత, పప్పు ధాన్యాలు ఇవ్వడం చాలా మంచిది. దీనివల్ల మనస్సు స్థిరంగా ఉండడానికి వీలు కలుగుతుంది. ఎటువంటి మసాలా దినుసులను జోడించకూడదు. తెల్లటి ఆవుకు దానం చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. అదే నల్ల ఆవుకు తినిపిస్తే శని ప్రభావం తగ్గుతుంది. ఆవుకు ఇచ్చే ఆహారం సరళంగా ఉండాలి. ఉప్పు, సుగంధ ద్రవ్యాలు కలపకూడదు. ఆహారాన్ని ప్రేమతో, భక్తితో అందించాలి. ఆవులను దుర్వినియోగం చేయరాదు. నిర్లక్ష్యం చేయడం మంచిది కూడా కాదు. అందుకే ఆవుకు మీకు వీలైనన్ని సార్లు ఎక్కువగా ఆహారాన్ని పెట్టండి. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.